సునీత కొత్త కేసు దస్తగిరి విచారణ మళ్ళీ ముందు నుంచి ఉంది కదా. ఆమెకు సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది. సిబిఐ విచారణ పూర్తయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు విచారణ కోరుతున్నారా? కోరేటైతే మీరు ఎక్కడ ఈ కేసు స్థానికంగా ట్రయల్ కోర్టులో విచారిస్తుందో అక్కడికి వెళ్ళి అడగండి, మాకు సంబంధం లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. సిబిఐ చెప్పిన దాంతో మేము ఏకీభవిస్తాం. సిబిఐ ఏం చెప్పింది అంటే ఇందులో కొంచెం గుడుగుడు కొంచెంలాగా కొంచెం అటు ఇటు తిరుగుతున్న వ్యవహారం కూడా ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సిబిఐని వివేకానంద రెడ్డి హత్య కేసులో మీ విచారణ పూర్తయిందా అని అడిగింది. వాళ్ళు మా విచారణ పూర్తయింది కానీ మీరు విచారించమంటే విచారిస్తాము అన్నారు. ఈ రెండో మాట చెప్పిన తర్వాత మొదటి దానికి మీరు విచారణ పూర్తయింది తర్వాత మేమెందుకు మళ్ళీ విచారించమని చెప్తాము, మాకు ఆ వివరాలన్నీ మేము ఇప్పుడు అధ్యయనం చేయాలి కదా. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పదు. కానీ సునీత ఎవరైతే కేసులు వేశారో ఆమె మటుకు ఈ విచారణ అసంపూర్ణం, ఇది సరిగ్గా లేదు, ఇంకా లోతుగా వెళ్ళాలి అని ఆమె కోరుతున్నారు. అయితే మీరు ఎక్కడ విచారణ జరుగుతుందో అక్కడికి వెళ్ళి కోరండి, మేము సిబిఐని అడిగాం, వాళ్ళు ఇలా చెప్పారు అన్నారు. సో ఆ రోజు మనం మాట్లాడాం. ఆమె మళ్ళీ కింద స్థానిక సిబిఐ కోర్టు దగ్గరికి వస్తుందా లేదంటే వెళ్ళారు. ఆమె వెళ్ళి కేసు వేశారు. ఆమె ఏమంటారు, అజయ్ కల్లాం చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళిక గురించి వాళ్ళందరితో చర్చిస్తుంటే ఎవరో సహాయకుడు వచ్చి అమ్మగారు పిలుస్తున్నారు, అమ్మగారు అంటే భారతీరెడ్డి అని చెప్పారు. చెప్తే జగన్మోహన్ పైకి వెళ్ళి వచ్చి అంకుల్ నో మోర్ అన్నారు. దాంతో మేము అంతా డిస్పర్స్ అయిపోయాం. ఇది అఫీషియల్గా ఆయన చెప్పిన. ఎవరా ఫోన్ చేశారు, ఏం చెప్పారు, ఈ విషయాలని కూడా వివరంగా పరిశోధించాలి, దర్యాప్తు చేయాలి. గత ప్రభుత్వంలో ఈ దర్యాప్తు సరిగ్గా జరగలేదు. జరగకపోగా మా మీద అప్పుడు విచారణ చేస్తున్న సిబిఐకి సంబంధించిన రామ్ సింగ్ మీద కేసు పెట్టడం ఇదంతా జరిగింది. తర్వాత దస్తగిరిని జైల్లో ఉండగా వెళ్ళి అతన్ని కూడా జైలుకు వెళ్ళి మరీ బెదిరించడము, భయపెట్టడం లాంటివి కూడా జరిగాయి. కాబట్టి దస్తగిరి ఏమో అప్రూవర్గా మారిపోయాడు. అతను 1-2 అన్ని మీడియాలకు వచ్చి చెప్పారు కదా. సో ఇప్పుడు దస్తగిరి మీద దర్యాప్తు కూడా మొదలైంది ఇన్సిడెంటల్గా. నిన్ననే పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళి దస్తగిరిని, అతని భార్యని, ఇంకెవరినో కూడా విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు సునీత ఈ విషయాలన్నీ ఇక్కడ పెడుతూ ఈ అంశాలన్నీ లోతుగా మీరు విచారణ మళ్ళీ సిబిఐ విచారణ చేపట్టి ఇవన్నీ చేస్తే కానీ నిజాలు బయటికి రావు. అలాగే కొన్ని మా మీద లేకపోతే ఇతరుల పిఏ కృష్ణారెడ్డి చెప్పిన వాటిలో కూడా కొన్ని పరస్పరం పొంతం లేనివి ఉన్నాయి కొన్ని విషయాలు. ఇవన్నీ అంటే ఆమె మళ్ళీ చేయాలని ఆమె కోరుతూ ఉన్నారు. అయితే ఒక మాట ఉంది కదా, 18 చివరిలో జరిగింది, ఇప్పుడు మనం 25లో ఉన్నాము. ఇప్పుడు అరుగు రాంది ఇప్పుడు మొదలైతే కూడా మళ్ళీ అది ఎప్పుడు జరుగుతుంది, దానికి మళ్ళీ నియమ నిబంధనలు ఏముంటాయి, సిబిఐ స్థానిక ట్రయల్ కోర్టు మళ్ళీ దాన్ని తీసుకుంటుంది చెప్తుందా, ఇంకొకటి కూడా ఉంటుంది. ట్రయల్ కోర్టు ఉత్తర్వు ఇస్తే కూడా మళ్ళీ దీని మీద హైకోర్టుకు వెళ్తారు అవతలి వాళ్ళు. సో మొత్తం మీద వివేకానంద రెడ్డి కేసు కంటిన్యూస్. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎడతెగని వివేక కేసు అనేది ఒకటి, జగన్ కుటుంబము తర్వాత ఆయన సన్నిహితులైన వాళ్ళను కూడా విచారించాలి బలంగా అనే మాట ఆమె అడుగుతున్నట్టుగా ఉన్నారు. న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారు, విచారణలు వాదోపోదలు ఎలా ఉంటాయి, వీ హ్యావ్ టు సీ. సార్ సబ్సిడీ కోసం ఇన్వెస్టర్ల ధర్నా, పొలిటికల్ గవర్నెన్స్ మహత్యం.